ది డైలీ పల్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డైలీ కరెంట్ అఫైర్స్ని డిస్కషన్ చేస్తాం. ఇది మన ఫస్ట్ వీడియో. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. మరిన్ని డౌట్ల కోసం మన యూట్యూబ్ ఛానల్లో వీడియో కింద కామెంట్స్ కూడా పెట్టండి. మేము మరింత మెరుగుపరచడానికి ఈ వీడియోలో తీసుకొస్తాం మరియు మా నుండి వచ్చే కంటెంట్ మరింత పెంచడానికి ప్రయత్నిస్తాం. ఓకే, మరి ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టాపిక్, G7 దాటిన బ్రిక్స్. ప్రపంచ జీడిపిలో సప్త సంపన్న రాజ్యం కూటమి G7 వాటా 1980లో 70% దాకా ఉండేది. కాలక్రమేణా చైనా, భారత్ వంటి దేశాల ఆర్థిక అభివృద్ధిలో పురోగమించడంతో 2000 సంవత్సరం నాటికి అది 43% తగ్గింది జీడిపిలో. అది ఏడాదిలో ప్రపంచం జీడిపిలో బ్రిక్స్ వాటా 21.3% ఉంటే కాలక్రమంలో అది మరింత పెరుగుతూ G7 అధిగమించడం అయితే జరిగింది. ఇప్పుడు G7 బ్రిక్స్ ప్లస్ కూటమి దేశాల వాటాలో వచ్చిన మార్పులు ఒకసారి మనం గమనిద్దాం. G7 బ్రిక్స్ 2017 నుండి 2014 వరకు ఈ వీడియోలో కనిపిస్తున్న చార్ట్ను ఒకసారి గమనించండి. ఎంతవరకు బ్రిక్స్ అధిగమించింది జీడిపిలో మనం తెలుసుకోవచ్చు. అలాగే మన నెక్స్ట్ టాపిక్, రెండో జల వనరుల గణన 2023. సెంట్రల్ వాటర్ కమిషన్ CWC ప్రకారం ఏపీలో జల వనరుల సంఖ్య 1,90,777. వాటిలో వినియోగంలో ఉన్నవి 1,49,279 మరియు నీటి కుంటలు, చెరువులు, సరస్సులు, ఊటకుంటలు, చెక్కు డ్యాములు, చెరువుల్లో చేపల పెంపకంలో ఉన్నవి, వ్యవసాయానికి ఉపయోగపడేవి, పారిశ్రామిక వాడకంలో ఉన్నవి, తాగునీరికి వినియోగించేవి, భూగర్భ జల పునరుద్ధరణకు లో ఉన్నవి మనం గమనించవచ్చు. అలాగే నెక్స్ట్ టాపిక్, హర్యానాలోని పానిపట్లో ఉన్న HPCL రిఫైనరీ వద్ద దేశంలోని అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను L&T చెందిన L&T ఎనర్జీ గ్రీన్ ఏర్పాటు చేయనుంది. అలాగే మన నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే, ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు నిర్వహించే క్రికెట్ లీగ్ ద 100 ఫ్రాంచైజీగా ఉన్న నార్థర్న్ సూపర్ చార్జర్స్ను 10.05 కోట్ల పౌండ్లతో కొనుగోలు చేసేందుకు సన్ టీవీ నెట్వర్క్ బోర్డు ఆమోదం తెలిపడం అయితే జరిగింది. మన నెక్స్ట్ టాపిక్, భారత్లో నయారా 70,000 కోట్ల పెట్టుబడులు అనే మన టాపిక్ను మనం చూద్దాం. రష్యా చమురు దిగ్గజం రాస్ నెఫ్ట్కు చెందిన భారత్ అనుబంధ సంస్థ నయారా ఎనర్జీ భారత్లో 70,000 కోట్ల పెట్టుబడిని పెట్టనుంది. ఐరోపా సమైక్య EU తమపై విధించిన తాజా ఆంక్షలు అన్యాయమైన పని, భారత్ ప్రయోజనాలను దెబ్బతీసేవని నయారా ఎనర్జీ పేర్కోవడం అయితే జరిగింది. ఈ టాపిక్ని మనం అంతర్జాతీయ పరంగా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ టాపిక్, దుబాయ్ ఆభరణాల సంస్థలో టైటాన్కు 67% వాటా అనే టాపిక్ను మనం డిస్కస్ చేద్దాం. దుబాయ్కి చెందిన ఆభరణాల సంస్థ థామస్లో 67% వాటాను $283.2 మిలియన్ టాటా గ్రూప్ సంస్థ టైటాన్ కంపెనీ కొనుగోలు చేయనుంది. ఖతార్కు చెందిన మన్నై కార్పొరేషన్ నుంచి ఈ వాటా కొనుగోలు చేయనున్నట్లు స్టాక్ ఎక్స్చేంజ్లకు టైటాన్ తెలిపడం అయితే జరిగింది. ఈ వార్త మరింత మనం అంతర్జాతీయ పరంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. వాణిజ్య ఒప్పందంపై తదుపరి దశ చర్చలకు ఆగస్టులో వస్తున్న అమెరికా బృందం. ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై తదుపరి విడత చర్చల కోసం వచ్చే నెలలో మన దేశానికి అమెరికా బృందం ఒకటి రానుంది. గత వారం వాషింగ్టన్లో 5వ దఫా చర్చలను భారత్, అమెరికా బృందాలు పూర్తి చేశాయి. ఇందులో వ్యవసాయం, డైరీ ఉత్పత్తులపై చర్చలు జరిగినట్లు సమాచారం. నెక్స్ట్ టాపిక్ గురించి మనం చూద్దాం. జూన్లో కీలక రంగాల వృద్ధి 1.7% అనేది వార్తల్లోకి వచ్చింది. దేశంలో కీలక మౌలిక రంగాల అభివృద్ధి ఈ ఏడాది జూన్లో 1.7% పరిమితమైంది. గతేడాది ఇదే నెలలో 5% కావడం గమనార్థం. ఈ ఏడాది మే నెలలో కీలక మౌలిక రంగాల వృద్ధి 1.2% కనుక దానితో పోలిస్తే మెరుగైనదిగా. అలాగే బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, ఎరువు, విద్యుత్తు ప్రతికూల వృద్ధి నమోదైనది. రిఫైనరీ ఉత్పత్తులు, ఉక్కు, సిమెంట్ ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్లో 8 కీలక రంగాల వృద్ధి 1.3% నమోదైంది. అదే 2024-25 ఇదే సమయంలో ఇది 6.2% ఉందని మనం చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. యూకేతో 24న వాణిజ్య
ఒప్పందం అనేది మన వార్తల్లోకి వచ్చింది. భారత, యునైటెడ్ కింగ్డమ్, యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ఈ నెల 24న సంతకాలు జరగనున్నాయి. ఇందుకోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ లండన్కి అయితే వెళ్ళబోతున్నారు. ఇది మనం ఎక్కడ జరగబోతుంది, ఎవరెవరి మధ్య ఈ వాణిజ్య ఒప్పందం అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా లోక్సభకు ఎన్నికైన ముస్లిం మహిళలు గురించి మనమైతే డిస్కషన్ చేయబోతున్నాం. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా లోక్సభకు మొత్తం మీద 18 మంది ముస్లిం మహిళలు ప్రాతినిధ్యం వహించారు. చూసుకోవచ్చు. 1957 నుంచి 2024 నుంచి కంటిన్యూ అవుతున్న అషాన్ సమాజ్వాదీ పార్టీ వ్యక్తి. ఈమె 18 మంది కూడా ఇంపార్టెంట్ ఈ మధ్యన వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఈ వార్త మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే మన నెక్స్ట్ టాపిక్, రొమేనియాలో లైగర్. రొమేనియా తూర్పు ప్రాంతంలో సుసీవా ఉన్న ప్రైవేటు జూలో లైగర్ జన్మించింది. ప్రపంచంలో ఇప్పటిదాకా 20 వరకు ఈ జాతి ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. 400 కేజీల బరువు వరకు ఇవి పెరుగుతాయి. వీటికి ఇంకా పేరు లేదు. పేరు పెట్టిన తర్వాత మరొకసారి ఇది వార్తల్లోకి రావడం జరుగుతుంది. మనం ఒకసారి డిస్కషన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ టాపిక్, మలేరియాపై పోరుకు ఐసీఎంఆర్ కొత్త టీకా. మలేరియాను నివారించడంలో భారత్ మరో ముందడుగు వేసింది. దేశంలో ఈ వ్యాధిని రూపుమాపడానికి భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ ఆర్ట్ ఫాల్సివ్యాక్స్ అనే బహుళ దశల స్వదేశీ రీకంబినేట్ చిమెరిక్ మలేరియా టీకాను అభివృద్ధి చేస్తుంది. ఇందులో పలు సంస్థలు భాగస్వామ్యం వహిస్తున్నాయి. ఈ టాపిక్ అనేది మనం వైద్యపరంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ టాపిక్, కమ్యూనిస్ట్ యోధుడు అచ్యుతానందన్ కన్నుమూత వార్తల్లోకి వచ్చారు. ఒకసారి మనం ఈ టాపిక్ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈయన కేరళ ముఖ్యమంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సౌదీ అరేబియా పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య ఇంత మొత్తం విలువైన చారిత్రాత్మక రక్షణ ఒప్పందం కుదిరింది. ఎంత బిలియన్ డాలర్ల విలువైన రక్షణ ఒప్పందం జరిగింది అని తెలుసుకోవాలంటే $142 బిలియన్. ఇథనాల్ సరఫరా సంవత్సరం ESY 2024-25లో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఎన్ని మిలియన్ టన్నుల బియ్యాన్ని భారత ఆహార సంస్థ FCI అదనంగా కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కార్యక్రమం కింద ఇథనాల్ కోసం కేటాయించిన మొత్తం బియ్యం 5.2 మిలియన్ టన్నులు చేరుకుంది. 2.8 మిలియన్ టన్నులు దీని ఆన్సర్ మనం తెలుసుకోవచ్చు. అలాగే 78 కిన్స్ చలనచిత్రోత్సవంలో ప్రతిష్టాత్మక పామ్ డివోర్ పురస్కారాన్ని ఎవరు ప్రదానం చేశారు అంటే జాఫర్ పనాహి. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 2045 నాటికి తన సంపదలో ఎంత శాతాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు ఇటీవల ప్రకటించడం జరిగింది. 99% తన ఆస్తిలో విరాళంగా ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. మన నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి CSF అధికారిగా ఇటీవల ఎవరు చరిత్ర సృష్టించారు అంటే గీతా సమోటా. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి CSF అధికారిగా ఇటీవల ఎవరు చరిత్ర సృష్టించారు అంటే గీతా గారు. ఇటీవల అంతర్జాతీయ శాంతితో కలిసి జీవించే దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ఏ రోజున నిర్వహిస్తుంది అంటే May 16 అని మనం తెలుసుకోవాలి. నెక్స్ట్, ఇటీవల ఏ దేశ ఫుట్బాల్ సమితిపై విధించిన సస్పెన్షన్ ఫీఫా ఎత్తివేసింది అంటే రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఏటా చేపట్టే ఏ ఆపరేషన్ ద్వారా ఇటీవల ఒడిశాలోని రుషికుల్య నది ముఖ్య ద్వారం వద్ద గూడు కట్టుకున్న దాదాపు 6.98 లక్షల ఆలివ్ రిడ్లీ తాబేళ్లను విజయవంతంగా రక్షించింది అంటే ఆపరేషన్ ఒలివియా. అంతర్జాతీయ టీ దినోత్సవం May 21 జరుపుకుంటాం. నెక్స్ట్ టాపిక్, జాతీయ జెండా దినోత్సవం July 22 జరుపుకుంటాం. నెక్స్ట్ టాపిక్,
మన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారు అనూహ్య రాజీనామా అయితే చేయడం జరిగింది. ఉపరాష్ట్రపతికి జగదీప్ ధన్కర్ సోమవారం రాత్రి రాజీనామా చేయడం అయితే జరిగింది. 11వ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ధన్కర్ 2027 ఆగస్టు వరకు పదవీ కాలం ఉంది. కానీ 2 ఏళ్ల 344 రోజులకే ఆయన వైదొలిగారని నిర్ణయించుకున్నారు. జగదీప్ ధన్కర్ గారు ఎన్నో ఉపరాష్ట్రపతి ఎప్పుడు నియామకమయ్యారు మనం ఒకసారి తెలుసుకోవాల్సి ఉంటుంది. మన నెక్స్ట్ టాపిక్ శ్రీశంకర్కు పసిడి. భారత లాంగ్ జంప్ స్టార్ మురళీ శ్రీశంకర్ సత్తా చాటాడు. పోర్చుగల్లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్ మీట్లో ఇతడు స్వర్ణం అయితే సాధించింది. 7.75 మీటర్లతో దూరంతో అగ్రస్థానాన్ని అయితే తగ్గించుకున్నాడు. స్వర్ణం పథకాన్ని సాధించడం జరిగింది. పోలాండ్పై ఇతడు సాధించడం జరిగింది. ఇండియన్ ఓపెన్ అథ్లెటిక్స్లో అలాగే ఇండియన్ ఓపెన్ అథ్లెటిక్స్లో ఇతడు 8.05 మీటర్లతో ఇతడు స్వర్ణం సాధించడం జరిగింది. ఈ సంవత్సరం టోక్యోలో సెప్టెంబర్లో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఇతడు మరింత పురోగతి సాధించాలని ఇండియా కోరుకుంటుంది. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతాం. క్రిస్టల్ చెస్ గ్రాండ్ స్లామ్లో భారత గ్రాండ్ మాస్టర్లో అర్జున్ ఇరిగేషి ప్రజ్ఞానందలు పాల్గొనడం జరిగింది. అర్జున్కు 6వ స్థానం, ప్రజ్ఞానందకు 7వ స్థానం లభించడం జరిగింది. ఈ టోర్నీ లాస్ వేగస్లో జరగడం జరిగింది. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతాం. భారత్లో చెస్ ప్రపంచ కప్. ఈ ఏడాది చెస్ ప్రపంచ కప్కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ టోర్నమెంట్ అక్టోబర్ 30 నుంచి నవంబర్ 27 వరకు భారత్లో జరుగుతుందని అంతర్జాతీయ చెస్ సమైక్య సోమవారం ప్రకటించింది. ఈ టోర్నీలో మొత్తం 206 మంది ప్లేయర్లు పోటీ పడతారని ఫిడే ప్రకటించడం జరిగింది. భారతదేశం చివరిసారి 2002లో చెస్ ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. అప్పుడు టోర్నమెంట్ హైదరాబాద్లో జరగగా విశ్వనాథన్ ఆనంద్ టైటిల్ గెలుచుకున్నారు. విశ్వనాథన్ ఆనంద్ టైటిల్ గెలుచుకున్నాడు. మన నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతాం. 2035 నాటికి భారత్కు సొంత అంతరిక్ష కేంద్రం. భారతదేశం 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణ్ చెప్పారు. అలాగే మరింత టాపిక్ను మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇస్రో ఇప్పుడే ఏర్పడింది. ముఖ్య అంశాలు ఇస్రో గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. మనం రాబోయే వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మన నెక్స్ట్ టాపిక్. 30న జిఎస్ఎల్వి F-16 ప్రయోగం. కక్షలోకి ఇస్రో నాసా ఉమ్మడి ఉపగ్రహం నిసార్. శ్రీహరికోట న్యూస్ టుడే. ఇస్రో నాసాల ఉమ్మడి ఉపగ్రహమైన నాసా ఇస్రో సింథటిక్ ఎపార్చర్ రేడర్ నిసార్ను జిఎస్ఎల్వి F-16 వాహక నౌక ద్వారా తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి ఈ నెల 30న సాయంత్రం 5:40 గంటలకు ప్రయోగించినట్లు ఇస్రో పేర్కొంది. ఇస్రో ఎప్పుడే ఏర్పడింది, మరింత టాపిక్ను మీరు చదువుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ టాపిక్లోకి. గగనతలం నుంచి శత్రు మోకపై ఉరుములు లేని పిడుగులు నిప్పులు కురిపించే అద్భుత ఆయుధం భారత సైన్యం అమ్ముల పదిలోకి చేరేందుకు రంగం సిద్ధమైంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పోరాట హెలికాప్టర్ అపాచీ 64 ఈ మన ప్రత్యర్థులకు చుక్కలు చూపడిపోతుందని చెప్పుకోవచ్చు. ఇది మనం యుఎస్ నుంచి మూడు హెలికాప్టర్లను మనం దిగుమతి చేసుకుంటున్నాం. మన నెక్స్ట్ టాపిక్. దీని గరిష్ట వేగం 279 కిలోమీటర్లు. ఇంగులోకి చేరగల గరిష్ట ఎత్తు 6000 మీటర్లు. పైలట్లు 2, ఇంజిన్లు 2. తయారీ సంస్థ బోయింగ్. నెక్స్ట్ టాపిక్. శత్రు జలాంతర్గాములకు చుక్కలై. శత్రు జలాంతర్గాములకు ధ్వంసం చేసే యుద్ధ నౌక మరొకటి భారత నావికాదళంలో చేరింది. ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ గడ్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ GRSEకు ఇలాంటి 8 నౌకల తయారీకి ఆర్డర్ ఇవ్వగా అజయ్ పేరుతో ఆఖరి యుద్ధ నౌకను సోమవారం నౌకాదళంలో అందజేసింది. యాంటీ సబ్మెరైన్ వార్షిప్లలో వాటర్ క్రాఫ్ట్స్గా వీటిని వ్యవహరించనున్నారు. ఇండియన్ నేవీ చీఫ్ ఆఫ్ మెటీరియల్ వైస్ అడ్మిరల్ కిరణ్ దేశ్ముఖ్ సతీమణి ప్రియా దేశ్ముఖ్ ఈ నౌకను ప్రారంభించడం జరిగింది. దీని పొడవు 77.6 మీటర్ల పొడవు.
వెడల్పు 10.5 మీటర్స్. మన నెక్స్ట్ టాపిక్ సముద్ర ప్రవాహాలు. ఇది జియోగ్రఫీలో మనకు ఉపయోగపడుతుంది. కుంభవృష్టిని కలవరచే వాయుగుండాలు. న్యూస్లో పేపర్లో వచ్చే ముఖ్యమైన అంశాలు అన్నీ ఈ వీడియోలో మనం డిస్కషన్ చేయబడింది. మరొక వీడియోలో మరి ముందుకు వస్తాను. మరిన్ని విషయాలు తెలుసుకోవడం ఉందాం. ఖచ్చితంగా ఈ పీడిఎఫ్ను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది డైలీ పల్స్. మన యూట్యూబ్ ఛానల్ ఇది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మరింత కంటెంట్తో మీ ముందుకు వస్తాం. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ఫాలో అవ్వండి. మరిన్ని అప్డేట్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.